విలేజ్లు కూడా ఇన్నోవేటివ్ గా తయారైనాయి. టౌన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ గా ఉంది, వాతావరణం బెటర్ గా ఉంది. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఈగో అడ్డొచ్చి ఈ పల్లెలు ఇలా తయారవడానికి జగన్ తీసుకొచ్చిన వార్డు సచివాలయ వ్యవస్థలే కారణం అని చెప్పలేకపోయినప్పటికీ ఈ అభివృద్ధి కూడా నేనే కారణం అని ఆయన చెప్పుకోలేదు. ఆ ఒక్కదానికి మాత్రం ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా గాంధీజీ కలల కన్న స్వరాజ్యం ఏదైతే ఉందో, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని ఆ వ్యాఖ్యలు నిజం చేసింది మాత్రం ఈ దేశ చరిత్రలో వైసీపీ ప్రభుత్వమే చెప్పాలి. పల్లెల్లో ప్రజలకి ఉద్యోగస్తుడు కనిపించడమే గగనం. ఆయన చుట్టూ తిరగాలంటే కాళ్ళు అరిగిపోయి, అలాంటి పల్లెలకి ఒక సచివాలయం వ్యవస్థని తీసుకెళ్లాడు ఆయన. 10 మంది ఉద్యోగులు ఇంటింటికి పంపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పాలసీ అయినా కూడా 10% ప్రజలకు మాత్రమే రీచ్ అయ్యేది. అటువంటిది అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చింది మాత్రం వైసీపీ ప్రభుత్వమే. మధ్యవర్తులు లేకుండా, నాయకులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, లంచాలు లేకుండా తయారు చేసింది మాత్రం వైసీపీ ప్రభుత్వమే.